ఆహా, ఇది చాలా చిత్రంగా ఉంది. కూరలన్నీ నాకు ఇష్టమైనవే వండారు. సాయే చెప్పాడు. సాయి మొదట నా దగ్గరికి వచ్చినప్పుడు నా గురించి ఆయనకి తెలియని కూడా తెలియదు. ఇప్పుడు ఆయనకి నా గురించి అన్ని విషయాలు తెలుసు. సాయికి అన్నీ తెలుసు, అందరూ తెలుసు. ఎవరి భూత భవిష్యత్తులు ఆయనకి తెలియకుండా ఉండవు. ఎవరి మనసులో ఏం బాధుంది, ఎవరు ఏం ఆలోచిస్తున్నారు, ఏది సాయికి తెలియకుండా ఉండదు. మనకి తన పద్ధతి కొంచెం వింతగా అనిపిస్తుంది, కానీ తన ప్రతి పదంలోనూ, ప్రతి శ్వాసలోనూ, ప్రతి కర్మలోనూ, ప్రతి చూపులోనూ ఎవరిదో ఒకరిది మేలే దాగుంటుంది. శిశుపాల్ గారు, మీరిది మీ ఇల్లే అనుకోండి. అందరూ మీవారే, మీ కుటుంబం. అందుకని ఎలాంటి సంకోచం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు ఏమి తినాలనిపించినా మీ కుటుంబం అనుకొని నాకు చెప్పండి. సరే, ఇక భోజనం మొదలు పెట్టండి. ఏమైంది? కూరలో ఏమైనా తక్కువైందా? లేదు, అది ఇన్ని రోజుల నుంచి నేను బయట భోజనం చేస్తున్నాను కదా. ఈ రోజు ఇంటి భోజనం తింటుంటే అనిపిస్తుంది నేను ఇంట్లో వండిన భోజనం రుచే మర్చిపోయానని. ధన్యవాదాలు వదినా. తాతయ్య, నాకేదైనా కవిత నేర్పించండి. రేపు పాఠశాలలో చెప్పాలి. అలాగా, నేను నీకు మైనా గురించి కథ చెప్తాను. పచ్చ పచ్చని ఎర్ర తురాయి చెట్టు మీద చిటారు కొమ్మన ఒక మైనా నివాసం ఉంటుండేది. శిశుపాల్, ఏంటి బాబా? పాటిల్ గారి ఇంట్లో ఎలా అనిపిస్తుంది నీకు? నిజం చెప్పాలంటే బాబా, చాలా కాలం తర్వాత సొంత కుటుంబం ఆత్మీయత దొరికింది నాకు ఇక్కడ. ఇంకా ఈ బాజీలో అయితే నాకు నా మనవడు బబ్లు కనిపిస్తున్నాడు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ చాలా మంచివాళ్ళు బాబా. సాయి, శిశుపాలి గారి సాంగత్యంలో ఎలా అనిపిస్తుందంటే నా తప్పిపోయిన తమ్ముడు నాకు తిరిగి దొరికినట్టు. నిజం చెప్పాలంటే ఈయన వచ్చిన తర్వాత నుండే
నా ఆరోగ్యం కూడా కుదుట పడుతోంది. పూర్తి స్థాయిలో కుదుట పడుతుంది పాటిల్ గారు. శ్రద్ధ ఇంకా సబూరి. నేను ప్రతిసారి ఇదే చూస్తున్నాను. మీరు మీ కుటుంబం కంటే ఎప్పుడూ మీ పనికే ప్రాధాన్యత ఇస్తున్నారు నాన్న. కుటుంబానికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీరు ఉండరు నాన్న. ఏదో ఒక సాకు చెప్తుంటారు. ఈ రోజు ఇప్పుడు ఇంత పెద్ద కష్టం వచ్చింది, అయినా కూడా మీరు అదే చెప్తున్నారు. అసహ్యం వేస్తుంది నాకు. మీరన్నా, మీరు తెచ్చిన ఈ వస్తువులన్నా. ఈ రోజే నేను మీతో అన్ని సంబంధాలను తెంచుకుంటున్నాను. ఇప్పుడే మీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాను, నా కుటుంబంతో సహా. శిశుపాల్ గారు, టీ తాగండి. ఇదిగోండి, టీ తాగండి. నాకు పంచదార వేసిన టీ కావాలి, బెల్లం టీ వద్దు. ఈ వయసులో పంచదార అంత మంచిది కాదు. బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. శిశుపాల్ గారు, టీ తీసుకోండి. సాయి చెప్పారు, ఈ వయసులో పంచదార ఎక్కువ తీసుకోవడం మంచిది కాదట. అందుకే నేను టీలో బెల్లం వేసుకుంటాను. ఏమైంది శిశుపాల్ గారు అలా ఉన్నారు? నా భార్య కూడా ఇదే చెప్పేది నాకు. పంచదార వద్దు, బెల్లం వేసుకొని. ఏమైంది ఆవిడికి? చాలా కాలంగా అనారోగ్యంతో ఉందామె, కానీ నాకు అస్సలు తెలీదు తను నన్ను అంత తొందరగా వదిలేసి వెళ్ళిపోతుందని. తను పోగానే నా కొడుకు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అసలు ఏమైంది ఆమెకి? సాయి చెప్తారు, బాధ పంచుకుంటే తగ్గుతుందని. రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి నాకు, అసలు ఏం జరిగింది? నేను వ్యాపారం నిమిత్తం బయటికెళ్ళాను. ఎప్పుడైతే ఇంటికి తిరిగి వచ్చానో
సుమిత్ర, బాబు ఇది ఎలా జరిగింది? హ? చాలా ఎదురు చూసింది అమ్మ మీకోసం, ఎంతో ఆశగా చూసింది. కానీ మీరు రాలేకపోయారు అమ్మ చివరి చూపుకి. ఇప్పుడు ఈ దొంగ ఏడుపులొద్దు, దీన్ని ఎవరు నమ్మరు ఇక్కడ. అమ్మ ఇక తిరిగి రాదు. అలా మాట్లాడొద్దు బాబు, అలా మాట్లాడొద్దు. ఎందుకు విని భరించలేకపోతున్నారా ఏంటి? తంతి పంపించాను నేను మీకు ఇది చెప్పడానికి, అమ్మ ఆరోగ్యం విషమంగా ఉందని. కానీ ఈసారి కూడా ఇలాంటి సమయంలో మీరు అన్ని పనులు మానుకుని ఇంటికి తిరిగి రావాల్సిన అవసరం ఉంది. అయినా కూడా మీరు మీ వ్యాపారానికే ప్రాధాన్యత ఇచ్చారు. అయినా మీరు ఇలా చేయడం ఇదేమైనా మొదటిసారా ఏంటి? మీరు వ్యాపారం కోసం ఎప్పుడూ ఇంటికి దూరంగానే ఉంటారు. మా కోసం మీ దగ్గర ఎప్పుడు సమయం లేనే లేదు. అలాగే మా అవసరాలను ఎప్పుడు మీరు డబ్బులతో పూర్తి చేసే పనే చేశారు. కానీ ఎప్పుడూ ఇది అర్థం చేసుకోలేదు. మాకు డబ్బులు కాదు, మీ అవసరం ఉందని. అమ్మ ఆఖరి శ్వాస దాకా మీరు రానేలేదు. అమ్మ అంత్యక్రియల వరకు కూడా మీరు రాలేకపోయారు. అరే ఏం చేసుకుంటారు మీరు ఇలాంటి సంపదని? బాబు నేను సమయానికి వచ్చేసేవాడిని, కానీ ఈసారి పరిస్థితులు నా చేతుల్లో లేవు బాబు. చాలా ఆపండి. చిన్నప్పటి నుంచి ఇవే కథలు వింటున్నాను. నేను నిజం చెప్తున్నాను బాబు. ఒక మనిషి కారణంగానే నేను రైలు ఎక్కలేకపోయాను. నేను స్టేషన్ కి చేరుకున్నాను కూడా, కానీ దురదృష్టవశాత్తు మీరు దురదృష్టవంతుడు అనేది యథార్థం. మీరు మీ డబ్బు పిచ్చే వల్ల మీ భార్య ముఖాన్ని కడసారి కూడా చూసుకోలేకపోయారు. ఈ రోజు అమ్మ మీకోసం చూసి చూసి వెళ్ళిపోయింది. కానీ నేను నా తల్లి జీవితంలాగా మీకోసం ఎదురు చూపులతో గడపలేను. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. మేము ఎలాగూ మీరు లేకుండానే జీవిస్తున్నాము, అలాగే మీరు మాలాగా. ఇప్పుడు కొత్తగా తేడా ఉంటుంది. పదండి. వద్దు బాబు, ఆగు ఆగు బాబు. ఒక్క ముక్క కూడా విన. నేను మీ ఇంటిని వదిలేసి వెళ్తున్నాను. నేను నా ఈ కుటుంబాన్ని వెంట తీసుకుని వెళ్తున్నాను. నేను వద్దు బాబు, వద్దు. నేను నీకు దండం పెడతాను. నాకింత పెద్ద శిక్ష వేయొద్దు బాబు. నువ్వేమనుకుంటున్నావు? మీ అమ్మ పోయిన బాధ నాకు లేదనా? నాకు బాధ ఉంది బాబు. అయినా ఈ బాధ నేను ఒంటరిగా ఎలా తట్టుకుంటాను? ఆ బాధని ఎవరితో పంచుకుంటాను? అరే మీరేగా నా సొంత కుటుంబం. కోడలా నువ్వైనా చెప్పు విడికి. చెప్పు తల్లి. ఇంక నేను ఎవరిని చూసుకొని బతకాలమ్మా? ఎవరి కోసం బతకాలి బాబు నేను? అయితే నాకేంటి? బాబు లోకేష్, ఆగు బాబు, నా మాట విను. పదండి. లోకేష్, బాబులు, లోకేష్ వెళ్ళొద్దు బాబు. చూసావా సుమిత్ర, లోకేష్ ఆగకుండా వెళ్ళిపోయాడు. ఊరుకోండి, ఏడవద్దు. అంతా తలకిందులైపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది. అందరూ నాకు దూరం అయిపోయారు. నా కొడుకు, నా భార్య, నా కోడలు అందరూ నాకు దూరం అయిపోయారు.
కేవలం నేను సమయానికి ఇంటికి చేరుకోలేకపోయిన కారణంగా ఒక వ్యక్తి, అతని కారణంగానే నేను నా భార్య ముఖాన్ని కడసారి చూసుకోలేకపోయాను. అతని కారణంగానే నా కుటుంబం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. వాడు ఎప్పుడు సంతోషంగా ఉండడు, రక్తపు కన్నీరు కారుస్తాడు వాడు. ఇది నా శాపం. ఎవరండి ఆ వ్యక్తి? ఎవరి కారణంగా మీరు సమయానికి వెళ్ళలేకపోయారు? అతను ఎవరైనా కాని ప్రస్తుతం చాలా కష్టంలో ఉన్నాడు. అతని మీద కష్టాల కొండ విరుచుకుపడింది. మీకు తెలుసా అతని గురించి పూర్తిగా తెలుసు నాకు. అలాగే నాకిది కూడా తెలుసు. నీ మనసులో ఏదైతే ఆగ్రహం ఉందో అది న్యాయమే. కాని ఒకరికి శాపం పెడితే నీ బాధ తీరదు, మేలు జరగదు. అతను చెడు చేశాడు, అందుకే ఈరోజు అతనికి చెడు జరుగుతుంది. కాని ఒకవేళ నువ్విప్పుడు కూడా అతని చెడు కోరుకుంటే అప్పుడు ఆ చెడు తప్పకుండా నీ దగ్గరకే తిరిగి వస్తుంది శిశుపాల్. అందుకని నా మాట విని అతన్ని క్షమించేసే. ఏంటి సాయి మీరనేది? ఏ మనిషి కారణంగా నా సర్వస్వం కోల్పోయాను, అతన్ని క్షమించమని చెప్తున్నారా మీరు నాకు? క్షమాగుణంలో చాలా శక్తి ఉంటుంది శిశుపాల్. ఒక్కసారి క్షమించి చూడు. ప్రపంచాన్ని అంతం చేసినవాడు స్వయంగా ప్రపంచాన్ని బాగుచేసి పెడతాడు. సాయి, నాకు తెలియదు నేను శపించటం వల్ల ఆ మనిషికి ఏం జరుగుతుందో. కానీ నేను అతని జీవితంలో ఎప్పటికీ క్షమించను. ఆ మనిషి అంటే నాకు ద్వేషం. సాయి, ఏ మనిషి అయితే ఇది చేశాడో అతను వేరే ఎవరో అయ్యుంటారు. కానీ శిశుపాల్ గారి మాటలను బట్టి చూస్తుంటే అతను వేరే ఎవరో అయినప్పుడు మరి నా కర్మలకి శిశుపాల్ గారికి ఏంటి సంబంధం? అలాగే శిశుపాల్ గారిని చూసుకోవడం వల్ల నా ఆరోగ్యం కుదుట పడుతోంది. కానీ నాకొకటి అర్థం కావటం లేదు, నేను ఆయన పట్ల ఏం చెడు చేశానో. సమయం వచ్చినప్పుడు అన్నీ అవే తెలుస్తాయి పాటిల్ గారు. మీరిప్పుడు కేవలం శిశుపాల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇదేంటి, నా చెయ్యి ఎందుకు ముందుకు రావడం లేదు? ఎవరైనా ఉన్నారా? అరే, ఏం చేస్తున్నారు మీరు? దాన్ని వదిలేయండి, పడేయండి. మీకే చెప్పేది, వదలండి. ఏంటండి, ఏమైంది మీకు? ఈయన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అయ్యో భగవంతుడా!
మాధుర్, మాధవ్, ఆ మాధుర్, చాన్నాళ్ల తర్వాత కలిసాం. ఏంటిది? అసలు నువ్వేం చేసుకోబోతున్నావు? మీకు ఆయన తెలుసా? అవును వదినా, మేమిద్దరం చిన్ననాటి స్నేహితులం, చాలా మంచి స్నేహితులం. చాలా కాలం అయిపోయింది కలుసుకొని. మాధుర్, అసలు ఇంతకీ ఏం జరిగిందిరా? నువ్వు ఎందుకు అలా చేసావు? కారణం ఏంటి? అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? మాధవ్, తను నా కూతురు. తనకి కొద్ది రోజుల ముందు నిశ్చితార్థమైంది. కాని నిన్న తన పెళ్లి చెడిపోయింది. నాది ఉద్యోగం పోయింది. నా మీద ఎవరో దొంగతనం నేరం మోపారు. నా మీద కేసు నడుస్తుంది. మాధవ్, నువ్వు నన్నెందుకు కాపాడావురా? నాకు బతికే అర్హత లేదురా. నేను నిన్ను కాపాడలేదురా, సాయి కాపాడారు. మా షిరిడీ సాయిబాబా. నీ దగ్గరికి ఆయనే నన్ను పంపించారు. ఆయనే చెప్పారు ఈ చిరునామాకి తొందరగా వెళ్ళమని. ఎవరికో నా అవసరం ఉందని. నాకు ఇప్పుడు అర్థమవుతుంది దీని వెనక సాయి ఉద్దేశం ఏమిటో. నా చేయిని కోసుకోవడానికి నేనెప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను. కానీ నా చేతులు కదలనే లేదు. అది ఎలా అనిపించిందంటే నాకు ఎవరో తాడుతో నా చేతుల్ని లాగుతున్నట్టుగా. నా సాయి తప్ప ఇంకెవరు చేస్తారు? ఇదంతా వారి మహత్యమే. ఈయన ఆయనేనా? భుజానికి జోలే, తెల్లటి దుస్తులు ధరిస్తారు, చేతిలో పట్టకారు. ఆయనేనా? అవును దినా, ఆయనే నా సాయి. కానీ నాకు అర్థం కావడం లేదు. సాయి ఎక్కడున్నా తన మహిమతో మాధుర్ని రక్షించగలరు. మరి ఆయన నన్నెక్కడికి ఎందుకు పంపించారు? వారిక్కడికి కూడా వచ్చారు. ఆయన నాకు ఈయనకి తోడుగా ఉండమని చెప్పారు. ఈయన్ని కనిపెట్టుకుని ఉండమని చెప్పారు. ఇంకా ఏమీ దిక్కు తోచినప్పుడు ఈయన్ని తీసుకుని షిరిడీ రమ్మని చెప్పారు. వారు ఈయన్ని కూడా కలిశారు. ఈయన్ని కూడా షిరిడీ రమ్మని చెప్పారు. అయితే సాయికి తెలుసన్నమాట మనమిద్దరం పాత మిత్రులమని. అందుకే సాయి ఇక్కడికి నన్ను పంపించారు, మీ అందరినీ షిరిడీ తీసుకెళ్లడం కోసం. మాధుర్, సాయి ఎప్పుడు ఏదీ కూడా కారణం లేకుండా చెప్పరు, చెయ్యరు కూడా. ఒకవేళ వారు నీకు షిరిడీ రమ్మని చెప్పారు అంటే దానిలో నీ మేలే ఉంటుంది. నాకు కూడా షిరిడీ వెళ్తేనే మంచిదనిపిస్తోందండి. సాయి పదే పదే మనల్ని అప్రమత్తం చేశారు. మనకి సహాయం కోసం ఈయన్ని పంపించారు. మాధవ్, అందరినీ వెంట తీసుకొని రావడానికి నా దగ్గర డబ్బులు లేవు. అలా అని వీళ్ళని ఒంటరిగా వదిలేసి రాలేను. ఈ లోకం వదిలి వెళ్లిపోవడానికే సిద్ధపడ్డావుగా మరి. కొన్ని రోజులు షిరిడీ వచ్చి ఉండలేవా? నా మాట విను, అంతా మంచే జరుగుతుంది. సరే. సాయి వదిన కోసం ఏవో పంపించారు. సాయి ఆశీర్వాదంగా భావించి దాచుకో.
నా సాయి మహిమ ఇప్పుడు కూడా నువ్వు అర్థం చేసుకోలేదా? నువ్వు ఇక్కడ లేనప్పుడు నీ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అందుకే ధాన్యాన్ని కూడా ఏర్పాటు చేసి పంపారు. ఇప్పుడు నువ్వు నిశ్చింతగా నాతో రావచ్చు. ఏమైంది శిశుపాల్ గారు, ఎక్కడికి వెళ్తున్నారు? అలా చేయకండి. నేను ఈ రైలు బండిలో ప్రయాణం చేయటం చాలా అవసరం టీసీ గారు. ఎందుకు కొట్టావు నన్ను? నువ్వు ఘోర పాపం చేశావు, దానికి శిక్ష ఇది. పిచ్చోడివా నువ్వు? ఎవరు నువ్వు? నన్ను మర్చిపోయావా టీసీ బాబు? కానీ నేను మాత్రం నిన్ను జీవితాంతం మర్చిపోను. ఎందుకంటే నువ్వే ఆ దుర్మార్గుడివి. నీ కారణంగానే నా కుటుంబం మొత్తం నాకు దూరం అయింది. సర్వం కోల్పోయాను నేను కేవలం నీ కారణంగా. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి, పెద్ద రాక్షసుడివి. నువ్విక్కడే ఉంటే నేను నిన్ను చంపేస్తాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు రమ్మన్నారు నిన్ను? వెళ్ళిపో ఇక్కడి నుంచి. శిశుపాల్ గారు శాంతించండి. అసలు ఏమైంది మీకు? మిమ్మల్ని మీరు నిగ్రహించుకోండి. చెప్పు, ఎవరు రమ్మన్నారు నిన్ను? అతన్ని నేనే రమ్మన్నా. సాయి, మీకు అన్నీ తెలుసు. మీకు తెలుసు కదా తను నాకెంత ద్రోహం చేశాడో. అయినా ఇక్కడికి రమ్మన్నారా? శిశుపాల్, అంతా తెలిసే నేను మథుర్ని ఇక్కడికి పిలిచాను. ఎందుకంటే అసలు నిజాలు తెలుసుకుంటేనే అందరి సమస్యలు అంతమైపోతాయి. ప్రతి ఒక్కరూ ఎవరైతే నీకు కీడు చేశారో నీ వేదనకి జవాబు చెప్పాల్సుంటుంది. అప్పుడే వాళ్ల పాపం కూడా పరిహారం అవుతుంది. ఇక అప్పుడే నీ జీవితంలో శాంతి కూడా వస్తుంది. మధుర్, నువ్వు నాతో రా. తీసుకున్నాను సార్. అందరం మనుషులమే. మనిషి వల్ల తప్పు చరిత్రలో ఈ రోజు మొదటిసారి ఏం జరగలేదు. అవుతుంది, అవుతూనే ఉంటాయి. తీసుకోండి. కానీ టీసీ గారు, నేను ప్రయాణం చేయటం చాలా అత్యవసరం. మీరు సామాన్ల భోగిలో వెళ్ళండి. రిజర్వేషన్ లేని వాళ్ళు దాంట్లోనే ఎక్కుతారు. సామాన్యుల పెట్టెలో అయితే దూరటానికి కూడా సందుండదు సార్. చాలా గుంపు ఉంటుంది అక్కడ. పైగా రేపు బొంబాయిలో ఆ ఆంగ్లేయ అధికారికి వ్యతిరేకంగా ప్రదర్శన కూడా ఉంది. ప్రయాణికులు రైలు బండి పైన కూడా కూర్చొని వెళ్తున్నారు. అలాంటి రద్దీలో నేను ఎలా వెళ్ళగలను? చూడండి సార్, నేను నా డ్యూటీ చేస్తున్నాను. నా డ్యూటీ ఏంటంటే ఎవరి దగ్గర అయితే టికెట్ ఉంటుందో వాళ్ళని కూర్చొనివ్వడం. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఎలా వెళ్తారో ఎలా వెళ్లరో ఇది చూడటం నా పని కాదు, రిజర్వేషన్ విభాగం పని. మీరు వెళ్లి వాళ్ళతో మాట్లాడండి. నా భార్య ఆరోగ్యం విషమంగా ఉంది సార్. నా కొడుకు తంతి కూడా పంపించాడు. ఆమె ఆఖరి క్షణాలు లెక్కిస్తుంది. నేను సమయానికి ఇంటికి వెళ్ళడం చాలా అత్యవసరం సార్. చూడు, ఇలా రోజుకి చాలా మంది వస్తారు. ఒకడు భార్య చచ్చిపోతుందని, ఒకడు తండ్రి చనిపోయాడని. ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. నేనేమైనా అందరికీ వకలు పుచ్చుకొని కూర్చున్నానా? అందరి సమస్యలు పరిష్కరిస్తానని. గవర్నమెంట్ నాకు జీతం, టీసీ ఉద్యోగం చేయడానికి ఇస్తుంది, సమాజ సేవ చేయడానికి కాదు. నా సమయం వ్యర్థం చేయొద్దు, వెళ్ళు. సార్, పోనీ కనీసం ఆ వ్యక్తి టికెట్ అయినా పరిశీలించండి. ఎవరైతే నా సీట్లో కూర్చున్నాడో ఒకవేళ తప్పు అతని టికెట్లో ఉందేమో. మళ్ళీ అదే మాట. నేను నీకు చెప్పానుగా, అన్ని క్షుణ్ణంగా పరిశీలించే సీట్లు ఇచ్చాను. ప్రయాణికుల లిస్టులో నీ పేరు లేదు. అయితే నాకు ప్రయాణికుల పట్టిక చూపించండి. ఇతను రిజిస్టర్ చూశాడంటే ఇతనికి స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఇతని పేరు కొట్టివేసి వేరే వారి పేరు రాస్తాను.
చూడండి సార్, మా పనిలో వేలు పెట్టొద్దు. అది నీకు మంచిదని చెప్తున్నా. నాకు తిక్కరేగి పోలీసులు పిలవక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక ప్రభుత్వ ఉద్యోగి పైన ఏ విధమైనటువంటి ఒత్తిళ్లు తేవడం అపరాధం. చెప్పింది అర్థమైందా? చూడండి, నాకు ప్రయాణికుల జాబితా చూపించండి. నిజంగానే దాంట్లో నా పేరు లేకపోతే చూపించడానికి అభ్యంతరం ఏంటి? అంటే దీని అర్థం స్పష్టంగా నువ్వు లంచం తీసుకున్నావని. నీకేమైనా పిచ్చి పట్టిందా? లంచం తీసుకుని నా సీటు వేరే వాళ్ళకి ఇచ్చావు. నువ్వు నా మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నావు. వేస్తున్నాను. లేకపోతే అలా ఎలా జరుగుతుంది? నా టికెట్ నిర్ధారణ అయిన తర్వాత కూడా నా సీట్లో వేరే వాళ్ళు కూర్చోవడం. ఆఖరి సార్ చెప్తున్నాను, మర్యాదగా మాట్లాడు నాతో. 4 డబ్బుల కోసం ఏ మనిషి అయితే తన వ్యక్తిత్వాన్ని అమ్మేసుకున్నాడో, అలాంటి నీ నోటి నుండి మర్యాద అనే పదం వినటానికి కూడా బాలేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. లేకపోతే నేను ఇప్పుడంటే ఇప్పుడు పోలీసుల్ని పిలుస్తాను. నిన్ను 1 వారం రోజులు జైల్లో పెట్టిస్తాను. జాగ్రత్త, వెళ్ళు. ఈ రోజు నువ్వు నాకు ఇంత ద్రోహం చేశావు. నీకు నా ఉసురు తగులుతుంది. ఈ అవినీతి సొమ్ము నీకు అచ్చి రాదు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండవు. నువ్వు ఎప్పుడు సుఖంగా ఉండవు. పో. చాలా మందిని చూసాము నీలాగా శాపాలు పెట్టేవాళ్ళని. పో, వెళ్ళిపో. వెళ్తున్నాను. నువ్వు బాగుపడవు. ఆ తర్వాత ఏం జరిగిందో అది నేను నీకు చెప్తా. ఆ రోజు శిశుపాల్ రైల్లో ఎక్కలేకపోయాడు. రిజర్వేషన్ కూడా లేదు. అందుకే అతను సాధారణ బోగీలో ఎక్కటానికి ప్రయత్నం చేశాడు. కానీ జనాల గుంపు ఉంది. శిశుపాల్ వయసు ఆ గుంపుని ఛేదించలేకపోయింది. అతను తర్వాత 2 రోజుల దాకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ రైలు బండి దొరకలేదు. నువ్వు చేసిన తప్పు, నీ యొక్క దురాశ, ఇంకా నీ అవినీతి కారణంగా అతను 2 రోజుల తర్వాత ఇల్లు చేరుకున్నాడు. అప్పటికే అతని భార్య చనిపోయింది. అతను ఆమెను ఆఖరిసారి కూడా చూసుకోలేకపోయాడు. శిశుపాల్ ఆలస్యంగా చేరుకున్న కారణంగా అతని కొడుకు అతని మీద ఎంత ఆగ్రహం చెందాడంటే అతను తన భార్యని, తన కొడుకుని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. దాంతో శిశుపాల్ శాశ్వతంగా ఒంటరైపోయాడు. చూసావా మాధుర్, నీ ఒక్క లంచం ఒకరి ప్రపంచాన్నే నాశనం చేసేసింది. ఎందుకంటే నువ్వు 4 డబ్బుల కోసం శిశుపాల్ చోటుని వేరెవరికో ఇచ్చేశాం. తప్పు చేసే ముందు మనం అసలు ఆలోచించం కూడా. దానివల్ల వేరే వాళ్లకి ఏమైనా నష్టం జరుగుతుందేమో, కానీ మనం ఇది తెలుసుకోలేం. మనం ఏ విత్తు నాటుతామో దాని ఫలాలే మనకి దక్కుతాయని, మన కర్మల ఫలితమే మనకి తిరిగొస్తుందని, మన లెక్కలు సరిచేయటానికి. అలాగే ఇప్పుడు నీదొచ్చింది. నీ వల్ల ఏ వ్యధనైతే శిశుపాల్ ఇంకా అతని కుటుంబం అనుభవిస్తున్నారో అదే వ్యధ ఇప్పుడు నువ్వు అనుభవించాల్సొచ్చింది. ఇదే విధి విలాసం మాధుర్. ఏమైంది పాటిల్ గారు? ఎప్పుడైతే మీరు మాధుర్ని చూశారో అప్పటినుంచి ఆందోళనగా కనిపిస్తున్నారు. ఎందుకు? ఏంటి, అతను మీకు కూడా ఏమైనా అన్యాయం చేశాడా? లేదు శిశుపాల్ గారు, అలాంటిది ఏం లేదండి. ఇంతకీ మీరు టీసీ గారిని ఏ స్టేషన్లో కలిశారు? అహ్మద్ నగర్లో. ఎప్పుడు జరిగింది ఇది? అంటే అది తారీఖేమైనా గుర్తుందా మీకు? ఆ రోజును ఎలా మర్చిపోతాను పాటిల్ గారు. ఆ రోజు నా భార్య తన తుది శ్వాస దాకా నా కోసం ఎదురు చూస్తూ ఈ లోకం నుంచి తను చాలించింది. నేను ఎంతో దురదృష్టవంతుణ్ణి. ఆమె అంతిమ క్షణాల దాకా కూడా ఆమె దగ్గరికి చేరుకోలేకపోయాను. సెప్టెంబర్ నెల 9వ తారీఖు. కానీ ఇదంతా మీరు ఎందుకు అడుగుతున్నారు? ఏమీ లేదు, ఊరికినే నేను సాయిని కలవాలి.
నేను తిరిగి వచ్చాక మీతో మాట్లాడతాను. రండి పాటిల్ గారు. సాయి, ఎంత ఘోర పాపం జరిగిపోయింది నా వల్ల. పాపమా? ఏం పాపం? సాయి, ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు శిశుపాలి గారిని మీరు నా దగ్గర ఉండమని చెప్పారో. కానీ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అది కూడా చెప్పండి సాయి. ఎలా సరిచేసుకోను నా తప్పుని? ఈ రోజు నేను అడవి నుంచి వనమూలికలు తీసుకొస్తున్నాను. దారిలో ఒక బండిలో ఈ బొమ్మ కనిపించింది. నా చెయ్యి తగిలి ఇది కింద పడిపోయింది, అందుకే విరిగిపోయింది. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ అతికిస్తున్నాను. ఒక్కసారి ఇది సరైపోయిందంటే నేను దీన్ని బొమ్మలతని బండిలో తిరిగి పెట్టేస్తాను. బొమ్మలతనికి తెలియని కూడా తెలియదు. అలాగే నా తప్పు కూడా సరైపోతుంది. ఈ మాట మీకు నచ్చినట్టు లేదు, ఎందుకంటే మీ మనసుకి తెలుసు ఏం చెయ్యాలో అన్నది. నాకు కూడా, అలాగే మీకు కూడా. ఇక ఎవరికైతే ఎప్పుడైతే తమ తప్పు తెలిసొస్తుందో అప్పుడు దాని కారణంగా మనం ఎవరికైతే నష్టం కలిగించామో, బాధ పెట్టామో వాళ్ల ముందుకు వెళ్లి అంగీకరించాలి. అలాగే క్షమాపణ చెప్పాలి. నా కర్మని సరిచేసుకోవటానికి నేను శిల్పకారుడికి నిజం చెప్పాల్సి ఉంటుంది. ఇది తెలియకుండానే చేసుండొచ్చు, కానీ నేను నా తప్పుని ఒప్పుకోవాలి. నేను చూసుకొని నడిచి ఉండాల్సిందని. ఇప్పుడు అతని మీద ఆధారపడి ఉంటుంది. అతను నన్ను క్షమిస్తాడో లేక క్షమించడో అన్నది. ఒకవేళ అతను నన్ను క్షమించకపోతే అప్పుడు అతని ఉసురు నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇదే కర్మ మరియు దాని ఫలితం యొక్క నియమం పాటిల్ గారు. చూడండి, మీ తప్పుకి క్షమాపణ చెప్పడానికి సంకోచించొద్దు. శిశుపాల్ గారికి ఏం జరిగిందో అంతా నిజమే చెప్పేయండి. నిజమనేది ఔషధంతో సమానమవుతుంది పాటిల్ గారు. అది చేదుగా అనిపించినా సరే, కానీ చివరికి మనశ్శాంతి దానివల్లే దొరుకుతుంది. ఇలా రోజుకి చాలా మంది వస్తారు. ఒకడు భార్య చచ్చిపోతుందని, ఒకడు తండ్రి చనిపోయాడని, ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. నేనేమైనా అందరికీ వకలు తప్పుచ్చుకొని కూర్చున్నానా? అందరి సమస్యలు పరిష్కరిస్తానని. గవర్నమెంట్ నాకు జీతం, టీసీ ఉద్యోగం చేయడానికి ఇస్తుంది, సమాజ సేవ చేయడానికి కాదు. తాతయ్య, నా బొమ్మలు అల్మారా పైన ఉన్నాయి.
అవి తీయటానికి మీరు సహాయం చేస్తారా? ఆ, పద. రండి తాతయ్య. అక్కడ పైన. ఆ. ఆ, ఆ. ఆ. ఇవ్వు. ఏం కావాలో తీసుకో. అదే పెట్టే ఇది. ఇదే ఆ రోజు రైల్లో ఆ సీటు మీద ఉంది. ఏదైతే నాకు కేటాయించారో అంటే దీని అర్థం ఈ పెట్టె ఆ వ్యక్తిదే అయి ఉండాలి, ఎవరైతే నా సీటును కొనుక్కున్నాడో. దొరికింది తాతయ్య. ఆ? ఆ, ఆ, బాజీ, ఉమ్, ఈ పెట్టె ఎవరిది? ఆ తాతయ్యది. నేను వెళ్తాను. లేదు, పాటిల్ గారు అలాంటి పని చేయరు. దీన్నేగా మీరు వెతుకుతున్నది? మీ సందేహం పూర్తిగా నిజమే. నేనే ఆ మనిషిని. నేనే ఆ రోజు మీ టిక్కెట్ని అడ్డదారిలో కొన్నాను. ఆ సమయంలో తాత్య వాళ్ళ బాబాయ్ దగ్గర పూనాలో ఉన్నాడు. అప్పుడు నేను ఏదో పని మీద అహ్మద్ నగర్ వెళ్ళి ఉన్నాను. అప్పుడు నాకు ఒక తంతి వచ్చింది, తాత్య ఆరోగ్యం చాలా ఎక్కువ చెడిపోయిందని. అంతే నేను వెంటనే స్టేషన్కి వెళ్ళాను. చూడండి, నేను ఈ రోజే పూనా వెళ్ళడం చాలా అత్యవసరం. నాకు ఎలాగైనా టికెట్ ఇప్పించగలరా? బాబాయ్, పూనాకి ఇప్పుడు టికెట్ దొరకడం చాలా కష్టం. రేపు బొంబాయిలో విప్లవకారుల బల ప్రదర్శన ఉంది, ఆంగ్లేయులకి వ్యతిరేకంగా. అందుకనే అన్ని ప్రాంతాల నుంచి జనాలు ఈ రోజు బొంబాయి వెళ్తున్నారు. సీటు దొరకడమే కాదు కదా, మీరు సామానులతో పాటు బోగి ఎక్కలేరు తెలుసా? బాబాయ్, మీరు ఒకసారి టీసీ గారిని అడిగి చూడండి. ఎప్పుడూ రైలు లోపలే తిరుగుతూ ఉంటారుగా, ఒకవేళ ఏదైనా ఖాళీ ఉంటే ఆయనకి తప్పకుండా తెలిసే ఉంటుంది కదా. ఎక్కడ దొరుకుతారు ఆయన? టీసీ గారి కార్యాలయం అక్కడ ఉంది, ఎదురుగా. ధన్యవాదాలు. టీసీ గారు, నేను పూణే వెళ్ళడం చాలా అత్యవసరం. నా కొడుకు ఆరోగ్యం ఏమీ బాగలేదు. ఏదో విధంగా నాకు టికెట్ దొరికిందంటే నేను జీవితాంతం మీ మేలు మర్చిపోలేను. చూడండి, నా దగ్గర ఒక టికెట్ ఉంది. అది ఎప్పుడు ప్రభుత్వాధికారుల కోసం కేటాయించి ఉంటుంది. కానీ ఈ రోజు ఏ అధికారి వెళ్ళడం లేదు. ఒకవేళ మీకు కావాలంటే ఆ టికెట్ని నేను మీకు ఇవ్వగలను. కానీ దానికోసం మీరు రెట్టింపు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. చెప్పండి, ఎన్ని డబ్బులు ఇవ్వాలి? మీరు రసీదు రాసివ్వండి. రసీదు ఇచ్చానంటే ఒకవేళ దొరికిపోతే చర్యలు తీసుకుంటారు. విఐపి సీట్లకు రసీదులు పెద్ద ఆఫీసులో ఇస్తారు. ఇప్పుడు మీరు అది చేయించుకోవడానికి వెళ్తే ఈలోగా మీ రైలు బండి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు ఈ రైలు బండిలోనే వెళ్ళాలంటే అప్పుడు రసీదు లేకుండానే వెళ్లాల్సి ఉంటుంది. నాకు అప్పుడు అర్థమైంది, ఒక ఖాళీ సీటు ఇవ్వడం కోసం ఆయన నన్ను లంచం అడుగుతున్నాడని. లోకం ఎలా మారిపోయిందంటే ఇక్కడ ఎవరికైనా ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళని అనుమానం దృష్టితో చూస్తారు. వాళ్ళ నిజాయితీనే శంకించడం చేస్తారు. ఆహా,
చూడండి, మీరు నాకు ఆందోళనగా కనిపించారు, అందుకే నేను అనుకున్నాను మీకు సహాయం చేయాలని. సర్లే వదిలేయండి, మీరు వేరే ఏర్పాట్లు ఏదైనా చేసుకోండి వెళ్ళి. నేను ఈ టికెట్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. వద్దు, ఆ టికెట్ నాకే ఇవ్వండి మీరు. సరే. మీ పేరు చెప్పండి. అప్పా పాటిల్. ఇది తీసుకోండి. ఇదిగో మీ డబ్బులు. నన్ను నమ్మండి, తెలియకుండానే నా వల్ల చాలా పెద్ద పాపం జరిగింది. మీరు అబద్ధం చెప్తున్నారు.